చంద్రబాబుకి జాతీయ స్థాయి పలుకుబడి ఎక్కువ. ఎందుకంటే యునైటెడ్ ఫ్రంట్, నేషనల్ ఫ్రంట్, ఎన్డీఏ, యూపీఏ అన్నిట్లో కూడా ఆయన జాయిన్ అయ్యారు కాబట్టి, అంటే యూపీఏతోనే కలిసి పోటీ చేశారు 2019లో. మిగతా వాళ్ళందరితో కూడా ప్రభుత్వాలలో భాగస్వామి ఆయన. అదే సందర్భంలో మమత కానీ అఖిలేష్ కానీ వీళ్ళందరితో మంచి కాంటాక్ట్స్ ఉన్నాయి. అయితే ఇప్పుడు చంద్రబాబు ఇటు అంటే జాతీయ రాజకీయాల్లో మనకంటూ మన పేరుని తలుచుకునేవాళ్ళు, మన పేరు చెప్పేవాళ్ళు, లేదంటే మనతో మాట్లాడేవాళ్ళు కావాలి. మనకేదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఖండించేవాళ్ళు కావాలి. ఇది చంద్రబాబుకు ఉంది. కాకపోతే మొన్నటిసారి అరెస్ట్ చేసినప్పుడే అది కుదరలేదు. ఎందుకంటే చంద్రబాబు ఎన్డీఏకి దగ్గర అవ్వాలని ప్రయత్నిస్తున్నారని ఐఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు ఎవరు మాట్లాడలేదు. వాళ్ళందరూ తృతీయ ఫ్రంట్ కూడా వెళ్ళిపోయి అందులో చేరింది కాబట్టి ఇప్పుడు ఆ ప్లేస్ని, ఒకప్పటి చంద్రబాబు ప్లేస్ని జగన్ ఆక్యుపై చేస్తాడు. ప్రత్యేకించి ఏదైతే ఐఎన్డీఏ హెడ్ కిందన మమతా బెనర్జీని పెట్టడంలో తప్పేం లేదని విజయసాయిరెడ్డి మాట్లాడినటువంటి మాటతో జాతీయ స్థాయిలో ఒక చర్చ నడుస్తోంది. ఐఎన్డీఏ కూటమిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా చేరిపోతుందని. నాకున్న అవగాహన మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెళ్ళి ఐఎన్డీఏ కూటమిలో చేరదు. మమతా బెనర్జీకి ఎట్లాగూ కాంగ్రెస్ పార్టీ ఇవ్వదు ఆ పోస్టు. కాబట్టి అప్పుడు ఆ విధంగా సమర్థిస్తున్న వాళ్ళ సంఖ్య పెరిగేటప్పటికి కొన్ని రోజులు పోయిన తర్వాత ఎట్లాగూ ఢిల్లీ లాంటి చోట్ల కేజ్రీవాల్ కూడా కాంగ్రెస్కి చోటిస్తానంటలేదు. ఇలాంటి సిచ్యువేషన్లో నిదానంగా తృతీయ ఫ్రంట్ పురుడు పోసుకుంటే అప్పుడు మమతా బెనర్జీ నాయకత్వం వస్తే తాము సమర్థించాం కాబట్టి అది కంటిన్యూ అయితే తృతీయ ఫ్రంట్లో చేరితే రేపు పొద్దున ఇక్కడ ఏదన్నా జగన్కి ఇబ్బంది అయినా లేకపోతే ఏదన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది అయినా జాతీయ స్థాయిలో చర్చించడానికి ఒక అవకాశం ఉంటుంది అనేటటువంటి ఉద్దేశంతో అడుగులు వేస్తున్నట్టు కనబడుతోంది.